నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ప్రెస్ క్లబ్ నందు సైబర్ ఆర్థిక నేరాలు జరగడానికి ప్రధాన కారణాల గురించి తెలియజేస్తూ అలహరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం నేడు సైబర్ ఆర్థిక నేరాలు మొబైల్ ఓటీపీల ద్వారా కస్టమర్లు ఎంతోమంది మోసపోతున్నారని, ఆ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేయటం వల్ల ఖాతాదారులు మోసపోకుండా చూడటం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సైబర్ ఆర్థిక మోసాల నియంత్రణ ప్రాజెక్టు రూపకర్త ఏ-ట్రస్ట్ ఫర్ ఆల్ సంస్థ అధ్యక్షులు అలహరి వెంకటేశ్వర్లు, ముత్యాల రవీంద్ర, శ్రీమంత కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. 2020 నుంచి 25వ సంవత్సరం వరకు 32,000 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1,559 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాదారులు నష్టపోవడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా 1,700 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి నేను ఈ ప్రాజెక్టును రూపొందించాను. సైబర్ ఆర్థిక నేరాలు జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, బ్యాంక్ అకౌంట్కు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అవ్వడమే ప్రధాన కారణం. దానివల్ల లింకులు, ఓటీపీలు మొబైల్కి రావటం, అందువల్ల ఈ ఓటీపీలు, మొబైల్ లింకులు క్లిక్ చేసి వాడటం వలన సైబర్ నేరగాలు ఈజీగా ఖాతాలోని డబ్బుల్ని హ్యాక్ చేసి వారు చోరీ చేస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నేను రూపొందించిన పద్ధతులు ఏమిటంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్స్పై బ్యాంకర్స్ రెండో అకౌంట్ కూడా ఇవ్వాలి ఖాతాదారుడికి. రెండో అకౌంట్లో పెద్ద మొత్తం జమ చేసుకునే దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ రెండో అకౌంట్కి సెల్ ఫోన్ నెంబర్ లింక్ కాదు, కస్టమర్కి బ్యాంకర్కి మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది. దీని వరకు బ్యాంకర్స్ ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక SMS నెంబర్ కేటాయించి కస్టమర్ మొదటి అకౌంట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి, నా సెకండ్ అకౌంట్ నుంచి ఒక 50,000 రూపాయలు ఫస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒక ఓటీపీ పంపిస్తారు. ఓటీపీని కన్ఫర్మ్ చేస్తే బ్యాంకరే ఫస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫస్ట్ అకౌంట్కి సెల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి దాంతో ఆన్లైన్ UPI పేమెంట్స్ అన్నీ కూడా కస్టమర్స్ ఉపయోగించుకుంటారు. ఈ సెకండ్ అకౌంట్కి సెల్ నెంబర్ లింక్ కాదు కాబట్టి సైబర్ నేరగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ అకౌంట్లో నుంచి డబ్బుల్ని డ్రా చేయలేరు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక కోడ్ పెట్టి బ్యాంకర్స్ లావాదేవీలు జరుపుతారు కాబట్టి అసాధ్యం. ఈ ఆవిష్కరణని RBI వాళ్ళు, బ్యాంకర్లు అమలు చేస్తే సైబర్ ఆర్థిక నేరాల్ని 190% అరికట్టవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.